మనకి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగే ఒక యుద్ధం మన ఇంటి బడ్జెట్ను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా? అదే ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో వివరంగా చూడబోతున్నాం. పదండి మొదలు పెడదాం. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఎక్కడో చాలా దూరంలో జరిగే యుద్ధానికి మన రోజువారీ జీవితానికి సంబంధమేంటి? అసలు దానివల్ల మనం కొనే వస్తువులు నిజంగానే ఖరీదవుతున్నాయా? దీని గురించే ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. అసలు ఏ వస్తువుల మీద ఈ ప్రభావం పడుతోందో చూస్తే మనం రోజూ తినే రోటీ, పప్పు దగ్గర్నుంచి బండిలో పోయించుకునే పెట్రోల్, వారానికి తెచ్చుకునే సరుకుల వరకు అన్నీ ఉన్నాయి. చూశారా, ఒక అంతర్జాతీయ సంక్షోభం చివరికి మన వంటగది వరకు ఎలా వస్తుందో? సరే, ఇంతలా ధరలు పెరగడానికి అసలు కారణమేంటి? ఈ ఆధారం ప్రకారం ఈ సంక్షోభం ఎప్పుడు, ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సంఘటనలు ఎలా జరిగాయో. అంతా మొదలైంది ఫిబ్రవరి 28న. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేశాయి. దానికి ప్రతీకారంగా మార్చిలో ఇరాన్ ఏం చేసిందంటే హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసేసింది. ఆ తర్వాత ఏప్రిల్లో ఒక పేరుకు మాత్రమే కాల్పులు విరమణ ప్రకటించారుగాని పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఈ గొడవంతటికీ కేంద్రబిందువు ఒకే ఒక్క ప్రదేశం, అదే హార్ముజ్ జలసంధి. అసలు ఈ ప్రదేశానికి ప్రపంచానికి ఎందుకంత ప్రాముఖ్యత? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఈ చార్ట్ చూడండి. ప్రపంచంలో రవాణా అయ్యే మొత్తం చమురు, గ్యాస్లో ఏకంగా 25%, అంటే 4వ వంతు ఈ ఒక్క చిన్న దారి గుండానే వెళ్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత కీలకమైన మార్గమో. ఇక్కడ ద్వంద్వ దిగ్బంధనం అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థమేంటంటే కాల్పుల విరమణ ఉన్నా సరే రెండు వైపులా రవాణాను అడ్డుకుంటున్నారు. ఒకవైపు ఇరాన్, మరోవైపు వాళ్ల ప్రత్యర్థులు. ఇద్దరూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫలితంగా ఇంధన సరఫరా దాదాపుగా ఆగిపోయింది. ఒక చిన్న ప్రాంతంలో మొదలైన సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గొలుసుకట్టు ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది అచ్చం డామినో ఎఫెక్ట్ లాంటిదనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరుగుతాయో అర్థం చేసుకుందాం. ఈ చైన్ రియాక్షన్లో ముఖ్యంగా 4 దశలున్నాయి. మొదటిది హార్మోజ్ దిగ్బంధనం. దీనివల్ల ఇంధన సరఫరా ఆగిపోతుంది. రెండోది ఇంధన ధరలు పెరగడం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోతాయి. మూడోది ఎరువుల ధరలు పెరగడం, ఎందుకంటే వాటి తయారీకి చాలా ఇంధనం కావాలి. ఇక చివరిగా 4వది ఆహార ద్రవ్యోల్బణం. వ్యవసాయం, రవాణా ఖర్చులు పెరగడంతో చివరికి మనం తినే తిండి ధర కూడా పెరుగుతుంది. సరే, ఇప్పుడు మన దేశం విషయానికొద్దాం. ఈ సంక్షోభంలో భారతదేశం ఆర్థికంగా ఎందుకు ఎక్కువ ప్రమాదంలో ఉందో ఈ మూలం ఎలా వివరిస్తుందో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. భారతదేశం తన చమురు అవసరాల్లో ఏకంగా 85% దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. మనకున్న అతిపెద్ద బలహీనత ఇదే. ఈ దిగుమతుల సమస్య కేవలం కాగితాలమీద అంకెలు కాదు. దీని ప్రభావం నేరుగా పొలాల నుంచి వంటగదుల వరకు కనిపిస్తుంది. డీజిల్ ధరలు పెరగడంతో లారీ డ్రైవర్లు ఇబ్బంది పడతారు. ఎరువుల ధరలు పెరగడంతో రైతులు దెబ్బతింటారు. ఆ భారమంతా చివరికి మన భోజనం పళ్లెమ్మీద పడుతుంది. ఈ వాదనకు కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ లాంటి ఒక పెద్ద సంస్థ కూడా బలం చేకూరుస్తోంది. వాళ్లు దీన్ని యుద్ధం యొక్క రహస్య యుద్ధరంగం అని పిలుస్తున్నారు. అంటే ఆహారం, నీరు మరియు ఎరువుల కోసం జరిగే యుద్ధమని వాళ్ల ఉద్దేశం. సరే, కాల్పుల విరమణ అయితే ఉంది, కానీ పరిస్థితి ఇంకా అస్థిరంగానే ఉంది. ఈ అనిశ్చితి భవిష్యత్తులో మన జేబులపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? సో, ఈ విశ్లేషణలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సంఘర్షణలో అసలు యుద్ధం క్షిపణులతోనో బాంబులతోనో కాదు. అసలైన యుద్ధం ప్రపంచ దేశాల, మనలాంటి సామాన్య కుటుంబాల ఆర్థిక స్థిరత్వం మీద జరుగుతోంది. ఈ కాల్పుల విరమణ అనేది ఎప్పుడైనా ముగిసిపోవచ్చు. మరి అలాంటప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఇప్పటివరకు మనం చూసింది ఆరంభం మాత్రమేనా? అసలైన ఆర్థిక సంక్షోభం ఇంకా రాబోతోందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.